వెల్కమ్ టు రాజ్ న్యూస్. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు బాధితులతో మంత్రి హరీష్ రావు సమావేశమయ్యారు. ప్రస్తుతం మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. We have spent 4,000 crores. We started developing the Moosi project. You continue the process. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలో ఉంటే రియల్ ఎస్టేటే ఉంటుంది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను, దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసింది. తర్వాత అదే ఇండస్ట్రియల్ హిల్ టీపీ స్కామ్, హిల్ టీపీ పేరు మీద హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి వేలాది ఎకరాల భూములు కబ్జా పెట్టాలి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అని ఒక హిల్ టీపీ స్కామ్ కు తెరలేపినాడు. అది భూములే. ఫార్మాసిటీ కట్టాలని కేసీఆర్ గారు 14,000 ఎకరాల భూమి సేకరిస్తే అక్కడ ఫ్యూచర్ సిటీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అక్కడ ప్రారంభం చేసినాడు. ఈరోజు మూసీ సుందరీకరణ పేరిట ఇవన్నీ ఇండ్లు కూల్చి మీ అందరి భూములు లాక్కొని ఇక్కడ మళ్ళా బడా బడా కార్పొరేట్లకు, ఓ అంబానీకో అదానీకో ఒక మెగా కృష్ణారెడ్డికో ఈ భూములు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అగైన్ రియల్ ఎస్టేట్. హి హాజ్ నాట్ డన్ ఎనీథింగ్. ఈ 2.5 సంవత్సరాల రేవంత్ పాలనలో హైదరాబాద్ లో ఒక్క ఇల్లు పేదలకు కట్టింది లేదు. కూల్చిన బతుకులున్నాయి, కూల్చిన ఇండ్లున్నాయి తప్ప హి హాజ్ నాట్ బిల్ట్ ఎ సింగిల్ హౌస్ ఇన్ హైదరాబాద్. ఒక్క ఇల్లు కట్టలేదు. కూల్చిన ఇండ్లే తప్ప, కూల్చిన బతుకులే తప్ప రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల్లో ఒక్క ఇల్లు కూడా హైదరాబాద్ లో కట్టలేదు. మా చెల్లె ఫుట్బాల్ గురించి గుర్తు చేస్తుంది. ఫుట్బాల్ అంటే గుర్తొచ్చింది. ఇవాళ పిల్లలు చదువుకునే పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రిటైర్డ్ ఉద్యోగులకు వాళ్ళ పెన్షనల్ బెనిఫిట్స్ ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. రైతులకు రైతు బంధు ఇవ్వమంటే డబ్బులు లేవంటున్నాడు. గురుకుల పాఠశాలల్లో పేద పిల్లలకు అన్నం పెట్టు కడుపు నిండా అంటే పురుగుల అన్నం పెట్టి 160 మంది పిల్లలు చనిపోవడానికి కారణమైనాడు. మాట్లాడితే డబ్బులు లేవు, నన్ను కోసుక తింటారా అంటాడు. మరి డబ్బులు లేకపోతే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ ఆటలు, మెస్సీని తెచ్చి ఫుట్బాల్ ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి? అందాల పోటీలు నిర్వహించడానికి 100 కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టావు? ఇవాళ జూబ్లీ హిల్స్ లో ఇంకో ప్యాలెస్ కట్టుండు రేవంత్ రెడ్డి. 100 కోట్ల రూపాయలతో ఆయన క్యాంప్ ఆఫీస్ కడుతున్నాడు. ఎంసీహెచ్ఆర్డీలో 100 crores పెట్టి ఎంసీహెచ్ఆర్డీలో సీఎం క్యాంప్ ఆఫీస్ కడతా ఉన్నాడు. డిప్యూటీ సీఎం 5 కోట్లు ఖర్చు పెట్టి 3వ క్యాంప్ ఆఫీస్ కట్టాడు. మొన్న 20,000 కోట్ల రూపాయలు బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారు. మూసీ ప్రాజెక్టు పేరు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. మరి ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అంటే నువ్వు నీ జేబులు నింపుకోవడానికి కమిషన్ల కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నావు తప్ప పేదలకు ఇవ్వమంటే డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు ఈ రోజు రేవంత్ రెడ్డి గారు. లెట్స్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే, వాట్ ఎవర్. ఈ రోజు మూసీ సుందరీకరణ నోబడీ ఈజ్ అపోజింగ్, ఈవెన్ బీఆర్ఎస్ ఈజ్ నాట్ అపోజింగ్. మేము అంటున్నది ఒక్కటే. మా సుధీర్ అన్న డీటెయిల్ గా చెప్పాడు, కృష్ణారావు గారు చెప్పారు, మా సబితక్క చెప్పింది. నేను ఒక్కటే మేము కోరుతున్నాం, నువ్వు ఎస్టీపీలు కట్టి మురికి నీరు రాకుండా చెయ్యి. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి పైప్ లైన్ వేసి గోదావరి నీళ్లను మూసీలో ప్రవహింపచేయి. ఆల్రెడీ మేము కాళేశ్వరం కట్టినాం. పక్కనే కొండపోచమ్మ సాగర్ హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పైప్ లైన్ వేసి ఆ గోదావరి నీళ్లు మూసీలో వదిలేయి. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు ప్రవహిస్తాయి. మూసీలోకి మురికిపోకుండా చేయి, దానికి మేము సపోర్ట్ చేస్తాం. ఎస్టీపీలు కట్టు, దానికి మేము సపోర్ట్ చేస్తాం. యు డూ వాట్. మూసీ మురికి పాలదోరడానికి నువ్వు ఏం చేసినా బీఆర్ఎస్ సహకరిస్తుంది, హైదరాబాద్ ప్రజలు సహకరిస్తారు, మా ఎంపీఆర్ కూడా సహకరిస్తారు. కానీ నువ్వు మూసీ పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని వ్యతిరేకిస్తున్నాం. మూసీ పేరిట పేదల ఇండ్లు కూల్చడాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇవాళ గాంధీజీ గారు నువ్వు కడతా అంటున్నది ఏంది? బాపు ఘాట్ కడతా అంటున్నావు. బాపు ఘాట్ ను ఆరాధించే వాళ్ళు ఉండాలి తప్ప బాపు ఘాట్ నిర్మాణం పేరిట బాధితులు ఉండకూడదు. గాంధీజీ గారు ఆయన అహింసావాది. ఆ అహింసామూర్తి విగ్రహాన్ని పెట్టడానికి రేవంత్ రెడ్డి హింసా మార్గాన్ని ఎన్నుకున్నాడు.
అహింసామూర్తి విగ్రహం పెట్టడానికి హింసా మార్గంలో బలవంతంగా మెడ మీద కత్తి పెట్టి మీరు ఇల్లు ఖాళీ చేస్తారా కూల్చమంటారా అని మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి దృష్టిలో ఈ ఎంపీఆర్ అంటే ఈ అపార్ట్మెంట్ అంటే ఒక ఇల్లు అంటే ఇటుకలు కావచ్చు. నువ్వు జేసీబీతో కూల్చే ఇటుకల్ని కూలుస్తున్నా నువ్వు అనుకోవచ్చు. కానీ ఒక మధ్యతరగతి వాళ్లకు, ఒక పేద వాళ్లకు అది జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి కూడబెట్టుకొని బ్యాంకుల్లో అప్పులు తెచ్చి ఒక కళ నిజం చేసుకుంటారు. జీవితకాల కష్టం, జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదే విధంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళనలో ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్యతరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. రేపు లీగల్ గా ఎందుకంటున్నా అంటే ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లా ఇస్తావు? డిపిఆర్ లేదు, మాక్సిమం ఫ్లడ్ లెవెల్ డిసైడ్ కాలేదు, సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేదు. వితౌట్ ఎనీథింగ్ హౌ విల్ యూ గివ్ ద నోటీస్? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం, క్షేత్రస్థాయిలో మీ పోరాటానికి అండగా ఉంటాం. రేపు జరగబోయే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో మీ అంశం మీద బీఆర్ఎస్ పార్టీ ఎంత దూరమైన పోరాటది, అసెంబ్లీని స్తంభింపజేసైనా మీకు అండగా మేము నిలబడతాం. అన్ని రకాలుగా బీఆర్ఎస్ మీకు సపోర్ట్ గా ఉంటుంది. ఎందుకంటే మేము పేదల ఇండ్లు కూల్చడానికి వ్యతిరేకం, మూసీ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. మూసీ మురికిని పారదోలడానికి మేము వ్యతిరేకం కాదు. మూసీ మురికి పారదోలడం పేరు మీద నీ జేబులు నింపుకోవడానికి వ్యతిరేకం, రియల్ ఎస్టేట్ వ్యాపారానికి వ్యతిరేకమే తప్ప మూసీ మురికి పారదోలడానికి కాదు. అందులో మీరు ధైర్యంగా ఉండండి. బై ఆల్ మీన్స్ బీఆర్ఎస్ పార్టీ విల్ బి విత్ యూ, బై ఆల్ అవుట్ విల్ బి విత్ యూ. గతంలో మా ప్రాజెక్టులో మేము మూసీ ప్రాజెక్టు సుందరీకరణ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క ఇల్లు కూల్చే ఆలోచన ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి లేదు. కానీ మీరు ఈ కొత్త పద్ధతి తెచ్చారు. మా సోదరిమణి ఇందాక మాట్లాడుతూ చెప్పింది, వి వాంట్ కేసీఆర్ అన్న బ్యాక్ అని ఇందాక ఒక సోదరిమణి చెప్పింది. తప్పకుండా రాష్ట్ర ప్రజలు అది కోరుకుంటున్నారు. కేసీఆర్ గారు మళ్ళీ వచ్చేది ఖాయం, మీ అందరినీ కాపాడుకునేది కూడా ఖాయం, మూసీని అభివృద్ధి చేసేది కూడా ఖాయం, మూసీ సుందరీకరణ కూడా తప్పకుండా మేము చేస్తాం. నువ్వు ఇవాళ గాంధీ స్టాచ్యూ పెడతా, గాంధీ గారి విగ్రహాన్ని పెడతా అనే పేరు మీద ఎందుకు 1,00,000 కోట్ల రూపాయలు తగిలిపెడుతున్నావు? డెవలప్మెంట్ చేయి. 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తెస్తున్నావు? ఎవరి జేబులు నింపడానికి 1,00,000 కోట్లు ఖర్చు పెడుతున్నావో సమాధానం చెప్పాలి కదా. ఒకవైపు రాష్ట్రంలోని ప్రాధాన్యతలేంటి? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లల స్కాలర్షిప్లు ఇవ్వడమా, రైతులకు రైతు బంధు ఇవ్వడమా, లేదు నీ మేనిఫెస్టో 6 గ్యారంటీలు అమలు చేయడం నీ ప్రాధాన్యతన్నా? అన్ని వదిలిపెట్టి ఈ మధ్యతరగతి ప్రజలు ఎంబడ ఎందుకు పడ్డావు? ఈ ఎంపీఆర్ బ్రిడ్జ్ మీద ఎందుకు పడ్డావు? నేను అడుగుతా ఉన్నా. సో దయచేసి మీరెవరు ఆందోళన చెందకండి, భయపడాల్సిన అవసరం లేదు. కలిసి పోరాడదాం, కలిసి పోరాడదాం. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధను అర్థం చేసుకున్నాం, మీ దుఃఖాన్ని అర్థం చేసుకున్నాం. మీతో కలిసి ఉండడానికి, మీకు ధైర్యాన్ని ఇవ్వడానికి, మిమ్మల్ని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ ప్రతినిధులుగా, కేసీఆర్ ప్రతినిధులుగా మీకు ధైర్యాన్ని ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాం. కేసీఆర్ గారు ఇక్కడికి 3 సార్లు వచ్చారు. ఈ కేసీఆర్ గారికి అపార్ట్మెంట్ తో అనుబంధం ఉన్నది. రేపు కూడా అవసరమైతే మళ్ళీ వారు వస్తారు, మీకు అండగా ఉంటారని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం क्या भाई साहब कुछ दिखा रहे, केंद्रीय विहार 3, it's not MPR, we are for everyone, don't worry, we are for केंद्रीय विहार, we are for everyone.
ठहरो बेटा అయితే దయచేసి మనం ఆలోచించాలి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పడిపోయింది హైదరాబాద్ లో భూముల ధరలు పడిపోయినాయి ఎక్కడ చూసినా కూడా అంతా దోపిడి మోపైంది హైడ్రా ముసుగులో దోపిడి మూసీ ప్రాజెక్టు ముసుగులో దోపిడి ఫ్యూచర్ సిటీ పేరిట దోపిడి సెంట్రల్ యూనివర్సిటీ పేరిట దోపిడి ఏది చూసినా దోపిడే ఇలా నువ్వు చేసిందేం లేదు కూల్చిందే ఎక్కువ హైదరాబాద్ లో నువ్వు చేసిందేమన్నా ఉందంటే కూల్చివేతలే తప్ప ఇవాళ నువ్వు కబ్జాలు తప్ప నువ్వు చేసిందైతే ఏమీ లేదు ఈరోజు మీరందరూ కూడా మా సుధీర్ అన్న మా సబితక్క కృష్ణారావు గారు మేమందరం కూడా మీ దగ్గరికి వచ్చింది మీకు భరోసా ఇవ్వడానికి వచ్చాం ప్రభుత్వాన్ని కూడా మేము ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడి నుంచి బేషిజాలొద్దు పంతాలకు పట్టింపులకు పోకండి ఈ ఎంపీఆర్ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళకి ఇచ్చిన నోటీసులను బేషరతుగా ఉపసంహరించుకోవాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు పంతాలు పట్టింపులు కాదు ప్రజలు ముఖ్యం ఈ రాష్ట్రం ముఖ్యం ఈ హైదరాబాద్ నగరం ముఖ్యం మేము బీఆర్ఎస్ పార్టీగా కూడా రాజకీయాలకు మేము మాట్లాడతలేం ప్రజల కోసం మాట్లాడుతున్నాం ఈ హైదరాబాద్ కోసం మాట్లాడుతున్నాం వీళ్ళ దుఃఖాన్ని చూసి మేము మాట్లాడుతూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ప్లీజ్ విత్డ్రా ద నోటీసెస్ మీ నోటీసులు విత్డ్రా చేసుకోండి కావలసినంత ఓపెన్ ల్యాండ్ ఉంది అక్కడ గోశాల ఉంది దాని పక్కన ఒక 50 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఓపెన్ ల్యాండ్స్ ఎన్నో ఉన్నాయి వాటిని తీసుకొని డెవలప్ చేయండి వీఆర్ నాట్ సేయింగ్ నో ఇండ్లు కూల్చకండి అపార్ట్మెంట్లు కూల్చకండి బతుకులు కూల్చకండి జీవితాంతం ఒక కళ ఇది మరి వాళ్ళ పరిస్థితి ఏమైంది నువ్వేదో టీడీఆర్లు ఇస్తా అంటున్నావు నీ టీడీఆర్ ఎవరికి ఏం చేసుకోవాలి నాలుక గిరడానికి కూడా పనికిరాదు నీ టీడీఆర్లు ఏం చేసుకోవాలి నువ్వు ఇచ్చే పైసలతోని ఎక్కడ పోతారు ఎక్కడ కొనుక్కుంటారు వీళ్ళందరూ కుటుంబంలాగా ఒక కలిసిమెలిసి జీవిస్తున్నారు 20 ఏళ్లుగా ప్రేమ అనుబంధాలు ఆప్యాయతలు పిల్లల మధ్య తల్లిదండ్రుల మధ్య పెద్దల మధ్య ఒక ప్రేమతో బతుకుతున్నారు నువ్వు దీన్ని కూలిస్తే చెల్లా చెదిరైపోతారు జీవితాలు ఆగమైపోతాయి నీకు కూల్చే హక్కు నీకు లేదు నువ్వు అనవసరంగా బేసిజాలకు పోయి పట్టింపులకు పోకు మేమిక్కడ రాలే నువ్వు కూలుస్తానంటే మేము వచ్చాం మీరు కూలుస్తానంటే వీళ్ళకి అండగా ఉండడానికి మేము వచ్చాం మాకు రాజకీయాలు కాదు ప్రజలు ముఖ్యం బీఆర్ఎస్ మాట్లాడిందనో మేము అడిగామనో నువ్వు పందాలకు పట్టింపులకు పోకు వీళ్ళ ఆవేదన ఇందాక సబితక్క చెప్పినట్టు నేను కూడా ఆ వీడియో చూశాను ఒక తల్లి మాట్లాడింది ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ కూల్చుడెందుకు ఓ 20 రూపాయలు తెచ్చి ఆ వాటర్ ట్యాంకులు ఇంత విషం కలిపితే అందరం చచ్చిపోతాం కదా నువ్వు తీసుకో రేవంత్ రెడ్డి నీ కళ్ళు చల్లగైతాయేమో అని ఒక తల్లి మాట్లాడిన వీడియో నేను కూడా చూశాను ఎంత ఆవేదన ఉంటే ఆ మాట మాట్లాడతారు ఆవేదనను అర్థం చేసుకో వాళ్ళ కడుపులో ఉండే బాధను అర్థం చేసుకొని ఈ నోటీసులు విత్డ్రా చేయాలని నువ్వు ఉన్న ఖాళీ ల్యాండ్స్ లో డెవలప్ చేయి ఉన్న మూసీని అభివృద్ధి చేయి ఇప్పుడు ఆల్రెడీ బీఆర్ఎస్ స్టార్టెడ్ బీఆర్ఎస్ హెస్ బెగాన్ ద మూసీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ we have spent 4,000 crores we have planned for bringing Godavari water from Kaleshwaram to Musi you implement that దాన్ని కొనసాగింపు గాని అనవసరంగా ఇండ్లు కూలుస్తా రియల్ ఎస్టేట్ ఎందుకు ఇన్ని 1000 ఎకరాల భూములు నీకెందుకు ఈ 1000 ఎకరాలను ఏం చేసుకుంటావు అంటే నువ్వు ఓ అదానికో అంబానీకో ఇంకా బడా బడా కంపెనీలకు ఈ భూములు అప్పచెప్పి నువ్వు పెద్ద పెద్ద కార్పొరేట్ ఆఫీసులు కట్టడానికో ఈ భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికా వాట్ ఈస్ ద నీడ్ ఆన్ ద నేమ్ ఆఫ్ మూసీ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎందుకు 1000 ఎకరాల భూసేకరణ ఎందుకు అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం సో మీరు కూడా ధైర్యంగా ఉండండి కలిసి ఉండండి యూనిటీగా ఉండండి వీఆర్ ఆల్ విత్ యూ విల్ ఫైట్ టు ఎనీ ఎక్స్టెంట్ మీకు ఎవడన్నా అడ్డం వస్తే మేము వచ్చి ముందు కూర్చుంటాం ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ను నిలబెట్టింది కేసీఆర్ రేపు కాపాడేది కూడా కేసీఆర్ గారి సైన్యం మీకు అండగా ఉంటది మీరు ఎవరు ధైర్యాన్ని కోల్పోవద్దు లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ లీగల్ మరి అదే విధంగా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కోసం అవసరమైతే గ్రీన్ ట్రిబ్యునల్ వెళ్దాం హైకోర్టుకు వెళ్దాం వాట్ ఆర్ ఆల్ ద పాసిబిలిటీస్ లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అన్ని రకాలుగా కూడా ప్రయత్నం చేసి మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం ప్రభుత్వం మంచి మాట కొద్ది దిగి వస్తే నోటీసులు ఉపసంహరించుకుంటే అది వాళ్ళకే మంచిది అది వారి విజ్ఞత మనందరి ఆవేదనను మీ అందరి దుఃఖాన్ని అర్థం చేసుకొని విత్డ్రా చేసుకుంటే అది వారి విజ్ఞత ఒకవేళ వాళ్ళు విత్డ్రా చేసుకోకపోతే లెట్ us ఎక్స్ప్లోర్ ఆల్ ద పాసిబిలిటీస్ అన్ని రకాలుగా కూడా ముందుకు పోదాం దీన్ని ఆపుకుందాం
దీన్ని కాపాడుకుందాం. మళ్ళీ కేసీఆర్ గారిని తెచ్చుకొని ఆ ప్రభుత్వంలో అందరం కూడా సంతోషంగా ఉందామని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీ ప్రతినిధులు కొంతమంది మా దగ్గరకు వస్తే, మీ అపార్ట్మెంట్ నుంచి ఒక 5 మందో 10 మందో ముఖ్యులు వస్తే మీతో కూర్చొని మాట్లాడి మేము ఏ రకంగా మీకు అండగా ఉండొచ్చు, ఏ రకంగా ఈ ప్రభుత్వ ఆలోచనను విరమింపజేసుకునే విధంగా, ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుకునే విధంగా, మరి ప్రత్యక్ష పోరాటాల లీగల్ గా ఉండే పాసిబిలిటీస్ ఏంటి అన్ని కూడా మాట్లాడి మీకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నమస్తే. ఇక్కడ సమావేశమైన పెద్దలందరికీ నమస్తే. అలాగే మన బీఆర్ఎస్ నాయకులు సత్య గారికి, హరీష్ రావు గారికి, తదితర మిత్రులందరికీ కూడా ఈ సమావేశానికి వచ్చినందుకు, మనం సపోర్ట్ గా నిలుస్తున్నందుకు మనం అందరం గర్వపడుతూ, ఎవరు వచ్చినా ఎన్ని ఛానల్స్ చేసినా అందరికీ మనం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మనం ధన్యవాదాలు చెప్పుకుందాము. నా పేరు డాక్టర్ ఉషారాణి కోగంటి. నేను అసిస్టెంట్ కమిషనర్ గా కేంద్రీయ విద్యాలయాల్లో 33 సంవత్సరాలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. రామచంద్రరావు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించారు. రామచంద్రరావును అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు. కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక నిర్ణయంతో నేను మా కార్యకర్తలకు అక్కడ చెప్పాము. నేను మహేష్ రెడ్డి గారు, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు మేము బయలుదేరదామని ఇవాళ 11 గంటలకు కామారెడ్డి బయలుదేరి అక్కడ నిన్న మా ఎమ్మెల్యే వెంకటరమణ మీద దాడి జరిగినటువంటి సందర్భంగా వారికి సంఘీభావం చెప్పడానికి, కార్యకర్తలకు ఆత్మవిశ్వాసం పెంచడానికి, అదేవిధంగా బాన్స్వాడలో కూడా అక్కడ కొన్ని ఘర్షణలు జరిగినాయి. హిందూ సంఘాలు బంద్ కాల్ ఇచ్చిన నేపథ్యంలో దాదాపు 100 మంది పైగా కార్యకర్తలు కూడా అరెస్ట్ చేయడం జరిగిందని సమాచారం ఇంతమంది వచ్చింది. వాళ్ళు ఎక్కడ పెట్టారు, ఎక్కడ ఉంచారో కూడా ఏమి ఎవరికి తెలియదు. కాబట్టి ఈ నేపథ్యంలో మా ఒక భారతీయ జనతా పార్టీ బృందము, ఫ్లోర్ లీడర్ మహేష్ రెడ్డి గారు, నేను, రాకేష్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు, కుమరయ్య గారు, అదేవిధంగా కొంతమంది కామారెడ్డి బయలుదేరాలని అనుకున్నాం. రాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. రాత్రే పోలీసు ఇంటి ముందు మొమ్మరించారు. ఎస్ఐ గారు వచ్చి మీరు బయటికి పోవడానికి వీలు లేదు సార్ పనులు, పార్టీ ఒక ఎమ్మెల్యే మీద దాడి చేస్తే నేను పోకపోతే ఎట్లా అని కూడా నేను పోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి పోవడానికి తయారైతే సమయంలో పోలీసులు పొద్దున్న నుంచి నా ఇంటి ముందు ఇక్కడ వాతావరణం నిర్మాణం చేశారు. నన్ను బయటికి పోతే గృహ నిర్బంధం చేశాను చెప్తున్నాను. ఏది ఏదైనప్పుడు కూడా నేను కామారెడ్డి వెళ్తాను, 11 గంటలకి కానీ మొదలు పెడతాను అనేది నా నిర్ణయం అని చెప్పేసి కూడా. కామారెడ్డి పోవాలనేటటువంటి ఒక తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును అరెస్ట్ చేశారు పోలీసులు. రామచంద్రరావు ఇంటి దగ్గర ఉద్రిక్తత నెలకొంది. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించారు. రామచంద్రరావును అడ్డుకుని అరెస్ట్ చేశారు పోలీసులు.
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేశారు. కామారెడ్డి వెళ్లేందుకు రామచంద్రరావు ప్రయత్నించారు. దీంతో అతన్ని అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, కామారెడ్డి వెళ్లేందుకు ప్రయత్నించిన రామచంద్రరావును పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్, కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ నేతల మధ్య వార్ గత 2 రోజుల నుంచి కూడా వార్ కొనసాగుతూనే ఉంది. నిన్న మనం చూసాం కామారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తలకు సంబంధించిన వాహనాలు మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలు అడ్డుకోవడం, ఆ తర్వాత అక్కడ కొంత తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు, వెంకటరమణారెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యేపై చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నేతలు ఈరోజు కామారెడ్డికి వెళ్లే ప్రయత్నం అటు బీజేపీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్నటువంటి రామచంద్రరావు తార్నాక నుంచి తన నివాసం నుంచి కామారెడ్డితో కార్యకర్తలు భారీ ఎత్తున వెళ్లేందుకు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకు మద్దతుగా నిలిచేందుకు వెళ్తున్నటువంటి కార్యకర్తలందరినీ కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. వెంటనే అడ్డుకున్నారు. వారందరినీ కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసి తార్నాక పోలీస్ స్టేషన్కి తరలించారు. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రాజకీయ నాటకీయ పరిణామాల నేపథ్యంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు సైతము బీజేపీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు షబ్బీర్ అలీ సంబంధించినటువంటి అనుచరులతో పాటు మరోవైపు బీజేపీ సంబంధించిన అనుచరుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. నిన్న మనం చూసాం లార్డ్ ఆర్డర్ సైతం శాంతి భద్రతలతో సైతం పక్కకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తే నిన్న మనం వాళ్ళ కార్ను సైతము మొత్తం కూడా చిందరవందర చేయడం, ఆ తర్వాత అక్కడ పోలీసులు కొంత లాఠీ చార్జ్ చేయడం జరిగింది. ఇక ఈరోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి రామచంద్రరావు తన నివాసం తార్నాక నుంచి తన నివాసం నుంచి కామారెడ్డికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. అతన్ని ప్రస్తుతం అరెస్ట్ చేసి తార్నాక పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక షబ్బీర్ అలీ చేసినటువంటి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు అంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తారు. ఏదైతే అక్కడ ఉన్నటువంటి వెంకటరామరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉందో అవి నిరూపించాలంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. దీనికి సంబంధించిన విషయంలో మరి ఇంకా ఎన్ని రోజులు ఈ వాగ్వాదం చోటు చేసుకుంది, ఇప్పటికైనా దీనికి ఒక ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అనేది కూడా రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఆసక్తి నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో మాత్రం ఒక హైటెన్షన్ నెలకొంది. ఇప్పటికే పోలీసులు కూడా భారీగా మోహరించారు. మరోవైపు బీజేపీ శ్రేణులు ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు ఎక్కడెక్కడ బారికేడ్లు వేసి అడ్డుకుంటున్న పరిస్థితి మాత్రం కామారెడ్డిలో చోటు చేసుకుంది. ఈరోజు కామారెడ్డికి వెళ్తున్నటువంటి శ్రేణులందరూ కూడా బీజేపీ శ్రేణులందరూ కూడా పోలీసులు ఎక్కడెక్కడ అరెస్ట్ చేసిన వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించారు. మౌనిక, సునీల్, అయితే బీజేపీ చీఫ్ ని అరెస్ట్ చేశారు, బీజేపీ నేతల్ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు, పలువురు నేతల్ని. సో నెక్స్ట్ బీజేపీ కార్యాచరణ ఎలా ఉండనుంది? బీజేపీ పార్టీ ఈ ఇష్యూపై ఏ విధంగా ముందుకు వెళ్ళనుంది? ఒకటే, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను మొత్తం కూడా వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా బీజేపీ శ్రేణులని అటు కాంగ్రెస్ కార్యకర్తలు టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే షబ్బీర్ అలీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కామారెడ్డిలో ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇప్పుడు మొన్న 2 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ యొక్క హై డ్రామా మొత్తం కూడా తెరదీసేందుకు కొంతమంది ఇన్వాల్వ్ అవుతే తప్ప పోలీసులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు సమన్వయం చేసుకుంటే తప్ప దీన్ని సద్దుమని ఆలోచన లేదు. ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడు అటు రామచంద్రరావును కూడా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ వివాదం అనేది ఇంకా మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా దీని విషయంలో మరి రాజీకి వస్తారా లేదా పరస్పరం దీన్ని ప్రతిదాడులు చేసుకుంటారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే కామారెడ్డిలో మాత్రం ఒక హైటెన్షన్ నెలకొంది. పోలీసులు కూడా భారీగా మోహరించారు. అదేవిధంగా బీజేపీ శ్రేణులు ఎవరిని కూడా లోపలికి అలో చేయలేని పరిస్థితి మాత్రం కామారెడ్డిలో చోటు చేసుకుంది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా సమన్వయంతో ఉండాలి, ఎవరు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదంటూ కూడా అటు మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నారు.
చేస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన దాంట్లో టీపీసీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ విషయంలో ఆరా తీస్తున్నారు. ఈ మొత్తం కూడా సద్దుమణిగే అంటే రానున్నటువంటి రోజుల్లో ఈ వివాదం మరింత చోటు చేసుకుంటే పరిస్థితి చేదాటే అవకాశం ఉంది. కాబట్టి ఈ వివాదాన్ని మొత్తం కూడా క్లోజ్ చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రామచంద్ర అరెస్ట్తో కొంత వివాదం మొత్తం మరింత రాజుకుందని చెప్పవచ్చు. మరి ఈ విషయంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి నేతలు మరి బీజేపీ శ్రేణులు కలిసి కూర్చొని మాట్లాడి సెటిల్మెంట్ చేసుకుంటారా లేదా అనేది కూడా చూడాల్సిన. ప్రస్తుతం అయితే కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున అటు కామారెడ్డిలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ శ్రేణులు కామారెడ్డికి వెళ్లే ప్రయత్నంలో భాగంగా వారందరూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. అయితే రాజకీయంగా పలుకుబడి ఉపయోగించి పోలీసులని అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ శ్రేణులపై పోలీసులతో ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి బనాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బీజేపీ శ్రేణులు చెప్తున్నారు. ఇక ఈరోజు కామారెడ్డి వెళ్తున్నటువంటి బీజేపీ చీఫ్గా ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి రామచంద్రను అరెస్ట్ చేశారు. కాబట్టి ఈ వివాదం అనేది మరింత రాజుకునేదని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన విషయంలో మరి బీజేపీ శ్రేణులు నెక్స్ట్ ఏ విధంగా ప్రొసీడ్ అవుతారు అనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ. రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. ప్రశ్నిస్తే కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారని విమర్శించారు. ఎమర్జెన్సీ రోజులు ప్రారంభమయ్యాయని, ఎంఐఎం కాంగ్రెస్ కలిసి అరాచకాలు సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంఐఎం పార్టీలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడి అమానుషమన్నారు. కామారెడ్డిలో అగ్నికి ఆజ్యం పోసింది కాంగ్రెసేనని, ఆత్మరక్షణకు అడ్డుకుంటే దాడి చేశారని చెప్పడం సిగ్గుచేటని స్పష్టం చేశారు. రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. కామారెడ్డి బాన్సువాడలో బీజేపీ శ్రేణులపై అనేక కేసులు పెట్టి ఎమ్మెల్యే గేటును ధ్వంసం చేయడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు కామారెడ్డి టూర్ను అడ్డుకొని అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలను అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్న రాహుల్ గాంధీ రాష్ట్రంలో జరుగుతున్న తీరుపై ఎందుకు స్పందించరని నిలదీశారు. భౌతిక దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం, బీజేపీ శాసనసభ్యుడైనటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో, అధికార పార్టీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్సువాడలో కానీ కామారెడ్డిలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు, పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీజేపీ ఆఫీసు గేటుకు, ఎమ్మెల్యే ఆఫీస్ గేటుకు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం. నిన్న మా శాసనసభ్యుని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు ఉదయం కామారెడ్డికి వెళ్లాలని ఆలోచన చేస్తే నిన్న సాయంకాలం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఏమో నీతులు చెప్తుంది, రాహుల్ గాంధీ అనేక రకాల కథలు మాట్లాడతాడు, చిల్లరగా వ్యవహరిస్తాడు. వాళ్ళ పార్టీ అధికారం దగ్గర ఈ రకంగా వ్యవహరిస్తాడు. ఇది ఏమాత్రం క్షమించరు. తెలంగాణ సమాజం చూస్తూ ఉంది. ఈరోజు రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు మా పార్టీ శాసనసభ్యుని అక్రమంగా మరి బెదిరించి దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తే పరామర్శించడానికి బాధ్యత రాష్ట్ర అధ్యక్షుడి పైన ఉంది. వారు వెళ్లాలంటే ఎందుకు అడ్డుకుంటున్నారో ఈరోజు ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. కామారెడ్డిలో కూడా
మా పార్టీ శాసన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్, కామారెడ్డిలో హైటెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? కామారెడ్డిలో హైటెన్షన్ కొనసాగుతోంది. ఇవాళ చలో కామారెడ్డికి బీజేపీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. కామారెడ్డికి బీజేపీ నేతలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నేతలను అరెస్ట్ చేశారు. హౌస్ టు అరెస్ట్ తన సొంత గృహం లో కూడా హౌస్ టు అరెస్ట్ చేశారు. దీంతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కూడా మెడ్చర్లో అరెస్ట్ చేసి తిరిగి హైదరాబాద్ పంపించారు. దీంతో పాటు ఈటెల రాజేందర్ కూడా
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు వస్తుంది. ఆపరేషన్ కగార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగార్కు కేంద్రం గడువు విధించింది. ఇప్పటికే హిడ్మా సహా కీలక మావోయిస్టులు ఎన్కౌంటర్లో మృతి చెందారు. ఇటీవలే మల్లోజుల, ఆషన్న తదితర నేతలు లొంగిపోయారు. ఇప్పటికే అనారోగ్యంతో గణపతి విదేశాల్లో ఉన్నారు. బడే చొక్కారావు అలియాస్ దామోదర్ కోసం వేట కొనసాగుతోంది. ఆపరేషన్ కగ్గార్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయ్యారు. తెలంగాణ ఎస్ఐబి ఎదుట దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి లొంగిపోయారు. దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేతలు లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమ ప్రస్థానం ముగిసింది. మావోయిస్ట్ అగ్రనేతలు దేవ్జీ, మల్లా రాజిరెడ్డి సరెండర్ అయ్యారు. వరుస ఎన్కౌంటర్లు, లొంగుబాట్లతో ఇప్పటికే మావోయిస్టు పార్టీ ఉనికి కోల్పోయింది. 4 దశాబ్దాలకు పైగా సాగిన సాయుధ పోరాటానికి ముగింపు వస్తుంది. ఆపరేషన్ కగ్గార్లో వందల మంది మావోయిస్టులు హతమయ్యారు. మార్చి 31 కల్లా ఆపరేషన్ కగ్గార్కు కేంద్రం గడువు విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ సరెండర్ అయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. మావోయిస్ట్ చీఫ్ కేంద్ర కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీతో పాటు మావోయిస్ట్ అగ్రనేత ఇటు రాజిరెడ్డి కూడా ఈరోజు ఎస్ఐబి అధికారుల ఎదుట లొంగిపోయినట్లు వీరిద్దరితో పాటు 16 మంది మావోయిస్టులు కూడా లొంగిపోయినట్లు మనకు తెలుస్తుంది. ఇది మావోయిస్ట్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆపరేషన్ కగార్తో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేస్తున్న గాలింపు చర్యల్లో ఇప్పటికే ఆపరేషన్ కగార్తో అనేక మంది ఎన్కౌంటర్లో మృతి చెందారు. అగ్ర నాయకులంతా కూడా, ముఖ్యంగా మావోయిస్ట్ పార్టీ అగ్ర నేత అయిన నంబాల కేశవరావు మృతితో అయితే మావోయిస్ట్ పార్టీకి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నంబాల కేశవరావు తర్వాత నంబాల కేశవరావు ప్లేస్ లో వచ్చిన దేవ్జీ ఈరోజు పోలీసులు ఎదుట లొంగిపోవడం అయితే ఇది మావోయిస్టులకు అంతిమం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 4 దశాబ్దాలకు పైగా భారత్ లో కార్యక్రమాలు నిర్వహించిన మావోయిస్ట్ పార్టీ ఈరోజు ముగింపు దశకు చేరుకుంటుంది. మావోయిస్ట్ ఇప్పటికే అనేక మంది ఇటు మావోయిస్టు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, అగ్రనాయకులు అనేక మంది కూడా ఇటు లొంగుబాటు పట్టడంతో మావోయిస్ట్ పార్టీ ఒక పెద్ద విపత్తునైతే ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మార్చి 31, 2026 డెడ్ లైన్ విధించడం మావోయిస్ట్ రహిత భారత్ దిశగా ఇటు ఆపరేషన్ కగార్తో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మావోయిస్ట్ చీఫ్ ఎవరైతే ఉన్నారో దేవ్జీ, అతనితో పాటు రాజిరెడ్డి, వీరిద్దరూ మరో 16 మంది మావోయిస్టులు లొంగిపోవడమే కాదు, ఇప్పటికే మావోయిస్టు మరో అగ్రనేత గణపతి కూడా విదేశాల్లో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత మిగిలిన మరొక నేత ఎవరైతే మన తెలంగాణ కార్యదర్శి ఉన్నారో
తను దామోదర్ అలియాస్ బడే చుక్కారావు కూడా లొంగిపోయేందుకు కొంత ముందుకు వెళ్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎస్ఐబి పోలీసులు, తెలంగాణ ఎస్ఐబి పోలీసులు ఎదుట 3-4 రోజుల క్రితమే వారు పోలీసులు అదుపులోకి వెళ్ళినట్లు, అక్కడి నుంచి లొంగిపోయినట్టుగా మనకి పూర్తి సమాచారం అందుతుంది. మరో 2 రోజుల తర్వాత ఈ యొక్క లొంగుబాటుకు సంబంధించిన అధికారికంగా ఇటు పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఒక పక్క కగారు నేపథ్యంలో మావోయిస్టుకు కోలుకోలేని దెబ్బ తగులుతున్న వేళ ఇటు తెలంగాణ పోలీసులు కూడా ఇటు మావోయిస్టు అంతా కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, అందుకు అన్ని విధాలుగా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందన్న నేపథ్యంలోనే గత కొద్ది రోజులుగా అయితే మావోయిస్టు అగ్రనాయకత్వం మొత్తం ములుపు అడవుల్లో ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. అక్కడి నుంచి వీరంతా కూడా ఇటు తెలంగాణ పోలీసు ఆధీనంలోకి వెళ్ళినట్లు, అక్కడ వారంతా కూడా లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లుగా మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికే కగార్ పేరు మీద ఇటు అగ్ర నాయకులతో పాటు వందలాది మంది మావోయిస్టులు ఎన్కౌంటర్ లో మృతి చెందడం, అక్కడి నుంచి కూడా ఆ కగార్ ఎన్కౌంటర్ లో ఆపరేషన్ కగార్ లో మృతి చెందుతున్న నేపథ్యంలో అనేక మంది మావోయిస్టు అగ్ర నాయకులు కూడా స్వచ్ఛందంగా లొంగిపోవాలని నిర్ణయం తీసుకొని లొంగిపోవడం జరిగింది. మరికొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో వారు కూడా ఇటు ముఖ్యంగా ఇటు మనం చూసుకుంటే తెలంగాణ కార్యదర్శి దామోదర్ కూడా లొంగిపోయేందుకు కొంత ప్రభుత్వం పోలీసులతో కొంత ప్రయత్నాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరి కొద్ది రోజుల్లో దామోదర్ కూడా లొంగిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతుంది. ఒక పక్క ఇటు దేవ్జీ లొంగుబాటును కానీ మరి 2-3 రోజుల్లో కూడా ఇటు తెలంగాణ పోలీసులు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో 4 దశాబ్దాలకు పైగా భారత్ లో అనేక కార్యక్రమాలు నిర్వహించి పేదల పక్షాన, బడుగుల పక్షాన, అనగారిన వారి పక్షాన పోరాటం చేసిన మావోయిస్ట్ పార్టీ తదనంతరం ఇటు జరుగుతున్న కొన్ని మార్పుల్లో కొంత మావోయిస్ట్ పార్టీ ముందుకు వెళ్ళలేకపోవడమే ఈ యొక్క ఘోర పరాజయానికి మొత్తం కారణమని ఇప్పటికే కొంతమంది మావోయిస్టులు తెలపడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితులలో అడవుల్లో ఉండి ఇటు పోరాటం చేయలేని నేపథ్యంలో తిరిగి లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసి ప్రజలతో పాటు మరొక విధంగా ఇటు ప్రజా ఉద్యమాలు తీసుకువెళ్లే విధంగా అయితే ముందుకు వెళ్తే బాగుంటుందని మావోయిస్టు అగ్రనాయకత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి రావడంతోనే ఈ నేపథ్యంలోనే భారత్ చీఫ్ ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ చీఫ్ తిరుపతి కూడా అందులో భాగంగానే లొంగిపోయినట్లు మనకి పూర్తి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో భారత్ 4 దశాబ్దాలు ఒక అనేక కార్యక్రమాలు నిర్మించిన మావోయిస్ట్ పార్టీ ఈ రోజు చివరి అంకంలో ఉంది. మరి కొద్ది రోజుల్లో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. మౌనిక. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. తమిళనాడులో 6, బెంగాల్లో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 8 మంది అనుమానితులను అరెస్టు చేయగా వీరికి పాక్, బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. తమిళనాడు తిరుప్పూర్ జిల్లాలో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. తమిళనాడులో 6, బెంగాల్లో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 8 మంది అనుమానితులను అరెస్ట్ చేయగా వీరికి పాక్, బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు.
తమిళనాడు తిరుపూర్ జిల్లాలో అరెస్టు చేసి ఢిల్లీకి తరలించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్, దేశంలో భారీ ఉగ్ర కుట్ర భగ్నమైనట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే దేశంలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోవడానికి కూడా ప్రయత్నించారు. అయితే ఈ యొక్క కుట్రను పోలీసులు భగ్నం చేశారు. అయితే మొత్తానికి చూస్తే 8 మంది స్లీపర్ సెల్ సంబంధించిన ఉగ్రవాదులను కూడా ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఇందులో తమిళనాడులో ఒక 6గురిని అరెస్ట్ చేయగా బెంగాల్లో ఒక 2 కూడా అరెస్ట్ చేశారు. తమిళనాడులోని ఒక తిరుపూర్ జిల్లాకు సంబంధించిన నేపథ్యంలో 6 ఉగ్రవాదులను అక్కడ అరెస్ట్ చేయగా వీరందరినీ కూడా ఇప్పటికే ఢిల్లీకి కూడా తరలించారు. అయితే ముఖ్యంగా చూస్తే దేశంలో మరోసారి పాక్తో పాటు ఇటు బంగ్లాదేశీలతో పూర్తిగా ఫోన్లో సంభాషించడం, వారికి సంబంధించిన ఉగ్ర కుట్రలను, పేలులకు సంబంధించి పూర్తిగా వీరంతా కూడా ఒక పథకం పన్నారని చెప్పి ఇటు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ రావడంతో పోలీసులు వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని నేరుగా వీరిని ఢిల్లీకి కూడా తరలించారు. అయితే వీరు వాడిన సెల్ ఫోన్ సంబంధించిన సిమ్స్ కావచ్చు, అంతేకాకుండా ఫేక్ ఆధార్ సంబంధించిన ఐడి కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే వీరిని విచారించిన నేపథ్యంలో చాలామంది పేర్లు కూడా ఇంకా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే నగరంలో ఇప్పుడు ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడ యొక్క ఉగ్రవాదులు వారి కుట్రకు సంబంధించి ఆ పథకం పన్నారు, అంతేకాకుండా బాంబులను ఎలా అమర్చాలి, అంతేకాకుండా బాంబులను ఎక్కడ తయారు చేస్తారో వీటన్నిటిని కూడా దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు వీరిని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత ఇంకా వీరు ఎవరెవరితో పేర్లు చెప్తారో వారిని కూడా అదుపులోకి తీసుకుంటారు. అయితే వీరు పాక్తో పాటు బంగ్లాదేశ్ సంబంధించిన దేశస్తులతో ఎవరితో ఫోన్లో మాట్లాడారు, అప్పుడు ఎలాంటి సంభాషణ జరిగింది అనే దానిపైన కూడా ముఖ్యంగా పోలీసులు కూడా కీలకంగా దృష్టి కొనసాగించారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే మాత్రం వీరి 6గురిని అంటే మొత్తం 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఇంకా చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఢిల్లీకి సంబంధించిన వారి యొక్క 8 మంది తరలించిన నేపథ్యంలో ఒక్కొక్కరిని కూడా చాలా రహస్యంగా విచారిస్తున్నారు. అయితే వీరికి షెల్టర్ ఎవరు ఇచ్చారు, షెల్టర్ ఇచ్చిన నేపథ్యంలో వారికి ఎలాంటి యొక్క డబ్బులు సమకూర్చారనే దానిపైన కూడా పోలీసులు నిఘా వర్గాలు దీనిపైన ఒక దర్యాప్తు కూడా ప్రారంభించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు గతంలో అరెస్ట్ అయిన ఉగ్రవాదులు కావచ్చు, అయితే కొత్తగా ఇక రిక్రూట్ అయిన ఉగ్రవాదులకు సంబంధించిన వీరి సంబంధాలు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా పాక్ నుంచి ఏదైనా మనీ ట్రాన్సాక్షన్ జరిగిందా, వీరి బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు, అంతేకాకుండా వీరి లావాదేవీలు కావచ్చు, వీరు వాడిన ఇంటర్నెట్కి సంబంధించి దాని పూర్తిగా డేటాను కూడా పోలీసులు రికవరీ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క 8 మంది బ్యాంక్ ట్రాన్సాక్షన్ పైన కూడా పోలీసులు నిఘా పెట్టారు. ఎందుకంటే వీరికి మనీ ఫండ్ ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అక్కడి నుంచి ఫండ్ వీరి వద్ద నుంచి ఎవరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దానిపైన కూడా కీలకంగా దీనిపైన పోలీసులు కూడా మరికొద్దిసేపట్లో చాలా కీలకమైన విషయాలు కూడా రాబట్టే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే 8 మంది అరెస్ట్ చేసిన నేపథ్యంలో వీరు ఇచ్చిన సమాచారం మేరకు మరికొంతమంది అరెస్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, అయితే ఎందుకు ఢిల్లీని టార్గెట్ చేస్తున్నారు, ఎందుకు ఇన్ని ఉగ్ర కుట్రలు ప్లాన్ చేస్తున్నారు, అసలు వీరి ఉద్దేశం ఏంటి? అయితే ఉగ్రవాదులకు సంబంధించి ఎప్పుడు వారు ఎక్కడో ఒక చోట అలజడి సృష్టించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే మనము భారతదేశ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఉగ్రవాదులు ఇలాంటి యొక్క బాంబ్ ప్లాస్టిక్ సంబంధించిన కొన్ని ఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా ఇలాంటి ఘటనలు మళ్ళా వాళ్ళంతా కూడా పునరావించడానికి ఒక పథకం పన్నట్టుగా దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ బ్యూరో కూడా ఒక పూర్తిగా ఇన్ఫర్మేషన్ వచ్చిన నేపథ్యంలో వీరందరినీ కూడా ప్రస్తుతం అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే భారతదేశంలో ఎక్కడెక్కడ ఉగ్రవాదులు దీనికి సంబంధించి కుట్ర పన్నారు, ముఖ్యంగా ఢిల్లీనే టార్గెట్ చేసుకొని యొక్క ఉగ్రవాదులు ఎలాంటి బాంబ్ బ్లాస్ట్కి ప్రయత్నించారు దానిపైన కూడా పోలీసులు ముఖ్యంగా చాలా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా 8 మంది అరెస్ట్ చేసిన పోలీసులు వీరి వద్ద నుంచి ఇంకా చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.